కాకినాడ జిల్లా పెద్దాపురం బీసీ హాస్టల్లో విద్యార్థినులు రాత్రి ఆందోళనకు దిగారు. సరైన వసతులు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన భోజనం పెట్టడం లేదని 80 మందికి కేవలం 2 బాత్రూంలు మాత్రమే ఉన్నాయన్నారు. బాత్రూంకు తాగడానికి ఒకే ట్యాంక్ నుంచి వాటర్ అందివ్వడంతో అనారోగ్యం బారిన పడుతున్నామని చెప్పారు. వార్డెన్కు ఫిర్యాదు చేస్తే తమపై దుర్భాషలాడుతోందని ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిని వసతి గృహానికి చేరుకుని హాస్టల్ను తనిఖీ చేశారు. విద్యార్థినుల సమస్యలపై ఆరా తీశారు. వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వార్డెన్ను సస్పెండ్ చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం బీసీ హాస్టల్లో విద్యార్థినులు రాత్రి ఆందోళనకు దిగారు. సరైన వసతులు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన భోజనం పెట్టడం లేదని 80 మందికి కేవలం 2 బాత్రూంలు మాత్రమే ఉన్నాయన్నారు. బాత్రూంకు తాగడానికి ఒకే ట్యాంక్ నుంచి వాటర్ అందివ్వడంతో అనారోగ్యం బారిన పడుతున్నామని చెప్పారు. వార్డెన్కు ఫిర్యాదు చేస్తే తమపై దుర్భాషలాడుతోందని ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిని వసతి గృహానికి చేరుకుని హాస్టల్ను తనిఖీ చేశారు. విద్యార్థినుల సమస్యలపై ఆరా తీశారు. వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వార్డెన్ను సస్పెండ్ చేశారు.